దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. చదువుకొని చక్కగా ఉండమంటే విక్రమార్కుడు సినిమా చూసిండు, వాడు అక్రమాలకు అలవాటైండు. పోకిరి సినిమాను చూసి మా పోరాడు గల్లీలో గుండాయిండు, నా గుండెల్లో గుణపమైండు. వాళ్ళ నాన్నగారు చదువుకోరా అని బడికి పంపిస్తే వాడు విక్రమార్కుడు సినిమా చూసిచ్చి ఆ సినిమాలో చూపించే అక్రమాలన్నీ ఇక్కడ చేస్తూ కూర్చున్నాడు. వాడు ఇంకేం బాగుపడతాడు? పోకిరి సినిమా చూసి అలా గుండెలాగా తయారై లేని సమస్యలంతా ఇంటికి తెచ్చి నా గుండెల్లో గుణపమయ్యాడని. ఒరే మీరు ఓ సినిమా హీరోని ఆధారంగా తీసుకుంటాడు, వాడు జుట్టు ఎలా పెంచాడు, ఎలాంటి ప్యాంట్ వేసుకున్నాడు, ఏ విధమైన డ్రెస్ వేసుకున్నాడు, అవునా కాదా? అవునా? సరే, మీ నిజమైన హీరో అయితే చూద్దాం. మీ హీరోలో ఎవడైనా ఒక్కటే కదా ఇరువాలేతున్నానే రమ్మను, వాడి దమ్మేంటో చూపించి పొమ్మను. ఒక ఎకరా చేనిద్దాం, దాని 2 సార్లు దున్నమందాం. మీ నాన్న బాగా దున్నుతాడా, మీ హీరో బాగా దున్నుతాడా? ఎవరు కష్టపడేది? హీరోగా ఎంచుకుంటే మీ నాన్నని ఎంచుకోండిరా. వాడిని బట్టలు ఉండేవి కావు, వాడి డబ్బులు ఉంది కాదు, అసలు వాడిని మాట్లాడేవాడివి కాదు. డబ్బులు తీసుకొని యాక్టింగ్ చేసి హీరో వాడు నిజమైన హీరోనా? నిరంతరం కష్టపడి నీకు పోషించి డబ్బులు ఇచ్చి చదివించి పెద్దవాడిని చేస్తే ఎవరినో హీరోగా చూస్తారా? కాబట్టి కనపడే ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులను పూజించండి. హీరోలుగా చూసుకుంటే మీ ఉపాధ్యాయులను చూసుకోండి. మీకు కష్టపడి చదువు నేర్పిస్తారు. మీ కష్ట